నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి రష్మిక హీరోయిన్ ఆవిడ కన్నడ ఆమె కాబట్టి అయితే ఈ మధ్య కాలంలో ఒక వార్త అనేది వచ్చిందండి. అక్కడున్న పొలిటికల్ లీడర్స్ ఆమెను బెదిరించడం, వాళ్ళ వల్ల ఏమైనా ప్రాణహాని ఉందని ఈ విషయం అంటూ ఉన్నారు. సో నిజంగా దాని గురించి మీరు మాట్లాడారు సార్. నిజంగా బెదిరిస్తారంటారా ఆ విధంగా ఆవిడని? యాక్చువల్గా రష్మిక మండనే కన్నడ అమ్మాయి. ఆహా. ఏదో కమ్యూనిటీ పేర్లు ఎక్కువ అనొద్దు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ హట్ చేసిన వాళ్ళకి కన్నడలో ఎక్కువ అసోసియేషన్స్ ఉన్నాయి. ఏ చిన్నదైనా కూడా గొడవ పెట్టడానికి రెడీగా ఉండి క్యాష్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పను, నాకు బాగా తెలుసు. బెంగళూరుతో పాటు నేను కన్నడ సినిమాలు కూడా చేశాను కాబట్టి. వాళ్ళు వేరే లాంగ్వేజ్ సినిమా అక్కడికి వస్తున్నా కూడా ప్రజలు కాదు, ప్రజలు కావాలి కాబట్టి వెళ్తున్నాయి. చిరంజీవి మన సినిమాలు ఆడినాడు, వాళ్ళ సినిమాలు ఆడవు. తమిళ సినిమాలు విజయ్, ఇట్లా పవన్ కళ్యాణ్, చిరంజీవి ఆడినట్టు వాళ్ళు ఆడవు. అంచేది ఈ సినిమాలు వస్తున్నప్పుడు దీనికి 100% ట్యాక్స్ వేశారు, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. ఇటువంటి అన్నీ పెట్టింది అక్కడ ఉన్న సినిమా ఫీల్డ్, బికాజ్ వాళ్ళ ఇండస్ట్రీ చిన్నది కాబట్టి. ఓకే, ప్రజలు మట్టుకు దే వాంట్ హిందీ, తెలుగు, తమిళ్ అన్నీ కావాలి వాళ్ళకి. ఓకేనా? అది ఎందుకు కారణం అనేది నేను ఇప్పుడు చెప్తే నా మీద ఒకసారి దుమ్మెత్తేశారు. నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది వేరే టీవీలో ఒక సంవత్సరం క్రితం. కన్నడ వాళ్ళందరూ ఏదో అన్నానని, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అనపోయి కన్నడ అనేసాను. నేను కన్నడ వాళ్ళు ఎందుకంటాను, నేను పొద్దున్న లేస్తే మైసూరులో ఉంటాను, పొద్దున్న లేతే రోజు విడిచి రోజు బెంగళూరు వెళ్తాను, నాకు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అక్కడ. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్, వీళ్ళైతే నాకు ఉన్న ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నాకు చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన తర్వాత బెంగళూరు, అర్థమైందా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అలాగ అన్నారు కాబట్టి క్షమాపణ చెప్పాను. TV9 ద్వారా మొత్తం అన్ని టీవీలకి చెప్పి ఆడియోలు చెప్పాను. ఇప్పుడు 1 year బ్యాక్ జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్ద మంచి వాళ్ళు కాదు అని ఆ విధంగా ఈ అమ్మాయిని బ్యాన్ చేశారు. అందుముందు రిషబ్ శెట్టి వాళ్ళ బ్రదర్ తోటి వాళ్ళతో చేసిన ఈ అమ్మాయి అవి అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏదో చేసినట్టుంది, 2 అక్షరాలు వస్తుంది ఏ సినిమా అది, దాని తర్వాత తనకి అదృష్టం బాగుంది. పెద్ద ఫిజికల్గా పెద్ద బ్యూటిఫుల్ గర్ల్ ఏం కాదు అబ్బాయి, జస్ట్ ఆర్డినరీ గర్ల్. లక్గా క్లిక్ అయ్యింది, ఒక తెలుగు అమ్మాయిలాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆఫ్టర్ గీత గోవిందం కదా. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అమ్మాయి. శ్రద్ధా కపూర్ వీళ్ళందరూ కూడా కాదు, తనకే అనుకోకుండా చావా కూడా హిట్ అయిపోవడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మాయి. సో అది అమ్మాయి అదృష్టం, ఎవరేం చేస్తారు తనకి. దానికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. అంటే ఎవడో ఫెస్టివల్కి పిలిచారట, ఎందుకు రావాలి, నాకు రాలేదని భయపడుతూ అంటుంది. కానీ నువ్వు ఎవడేదో ఫిల్మ్ ఫెస్టివల్కి పిలిచావు, ఎందుకు రావాలన్నాను. ఒక ఫండమెంటల్ రైట్స్ లేవా ఒక అమ్మాయికి కానీ, ఒక యాక్ట్రెస్కి కానీ, ఒక హీరోకి కానీ, ఒక సామాన్యుడు మానవుడికి కానీ, మనిషికి కానీ, ఇఫ్ సంబడి కాల్స్ షీ మైట్ రిజెక్ట్. నాకు నచ్చలేదు, క్రౌడ్ నచ్చలేదు, అక్కడ ఒక స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు నచ్చలేదు, అలాగ అనలేదా? ఎవ్రీబడి హాజ్ గాట్ అ రైట్. కాకపోతే అక్కడ ఎవడో ఎమ్మెల్యే ఎవరో అడిగేటట్టు కల్పించుకుని అతను ఏదో కక్షగా పూరితంగా ఈ అమ్మాయితో చేస్తారు. రిపోర్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్. షీ కెన్ రిపోర్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రమ్మనండి, అప్పుడు తెలుస్తుంది. అమ్మాయి భయపడే కొద్ది భయపెడుతుంది సంఘంలో, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా. ఎవడో కూడా తెలియదు నాకు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా అతను అంతలా థ్రెటన్ చేస్తే ఫెస్టివల్కి పిలిచేట రాలేదంటే రాదు. వై? సినిమా ఇండస్ట్రీలో ఉంది, వై షుడ్ షీ కమ్, వై షుడ్ యూ బ్యాన్ హెయిర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా పెళ్లి చేసుకుంటాను ఉంది, నాకు వద్దంది. షీ హెస్ గాట్ ఆల్ ద రైట్. ఆ మాత్రం ఫండమెంటల్ రైట్స్ కూడా లేవా? ఫర్గట్ అబౌట్ ఎ హీరోయిన్, మామూలుగా కూడా ఉంది కదా, మామూలుగా కూడా ఎనీ గర్ల్ కెన్ రిజెక్ట్, కెన్ రిఫ్యూజ్. సో ఇవన్నీ కూడా చాలా ట్రాష్ అక్కడే జరుగుతాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెడతారు, ప్రజలు కాదు. ప్రజలు మైట్ బి వెరీ నైస్. నేను సరదాగా అతిశయోక్తి గురించి చెప్పట్లేదు, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. కన్నడ మా సినిమాలన్నీ కూడా అక్కడ ఆడినాయి. సత్యేత అందరి సినిమాలను ఆదరిస్తారు వాళ్ళు. బెంగళూరు అందరికీ మల్టీ లింగ్విస్టిక్గా ఉంటుంది, అన్ని భాషలు మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడరే, ఇక్కడ ఆటోవాడు కన్నడ మాట్లాడు, అక్కడ ఆటోవాడు తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు. సో దట్ ఈస్ హౌ వీ లవ్ కర్ణాటక అండ్ బెంగళూరు ఎస్పెషల్లీ. అంచేది ఈ డిఫరెన్స్ పట్టుకొచ్చే వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళే. నాకు పెద్ద గొడవ అయిపోయింది కాఫీ బార్కి, కాఫీ షాప్ అని రిలీజ్ చేసాం. గొడవ అలాగేలా కదా, మళ్ళీ నాకు నా నేచర్ తెలుసు కాబట్టి అందరికీ. హైకోర్టుకి వెళ్తే నాకే జడ్జిమెంట్ వచ్చింది, రిలీజ్ ఆ మూవీ అని. అదే డబ్బింగ్ సినిమా అంటున్నారు నా సినిమాని. ఇంత కష్టపడి రెడ్ 1 కెమెరా తెచ్చి నేను 3 భాషలో 3 సార్లు తీస్తే ఏదో 1-2 షాట్లు ఎక్కడో కనపడతా ఉండే, ఆటోలకి TN అని, AP అని, 3 భాషల సినిమా అది. అయినా కూడా అసలు డబ్బింగ్ సినిమా అయినా కూడా నా సినిమా తర్వాతే మానేసింది అది. డబ్బింగ్ తీశారు, డబ్బింగ్ బోతం అని మొత్తం అన్ని ఛానల్స్ నన్ను ఎరగొట్టేసినాయి. అయినా కోర్టుకి వెళ్ళి రిలీజ్ చేశాను సినిమాని. అర్థమైనప్పుడు మీకు
సో వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. కన్నడ ఫిల్మ్ ప్రజలు కాదు, వాళ్ళ 100 సార్లు చెప్తున్నా, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది డెఫినెట్గా చేస్తారు. ఈ అమ్మాయి భయపడే కొద్దీ భయపెడతారు. జస్ట్ గో టు ద సెంట్రల్ గవర్నమెంట్, రిపోర్ట్ దేర్, టేక్ అ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఆల్సో, ఐ హ్యావ్ లైఫ్ థ్రెటనింగ్ జరుగుతుంది. ఇలాగనే మూసిపాడేస్తారు పట్టుకుని, ఎవడొస్తాడు దగ్గరికి చూస్తారు. అక్కడ అసోసియేషన్లు ఉంటాయి. ఈ అమ్మాయి ఉన్న కులానికి సంబంధించిన కూడా అసోసియేషన్ ఈ అమ్మాయి తరపున చెప్తున్నారు, ఇలాగ ఈ అమ్మాయికి థ్రెట్ ఉందని. వాళ్ళు అక్కడ మనీ మేకింగ్ అంటారు. వీధి కూడా ఉంటుంది ఒక బోర్డు బెంగళూరులో, గంజనాకి వెళ్తే కనబడుతుంది. ఆ అసోసియేషన్, ఈ అసోసియేషన్ ఎక్కువ ఉంటాయి. ఎవడెవడ ఫిట్టింగ్ పెడతా ఉంటాడు. నాకు అలాగే పెట్టారు కాఫీ షాప్కి సినిమా. సో నేను అవన్నీ నేను గాంధీనగర్లో ఉంటూ చేశాను. నేను రండి ఎవడవుతాడు రండి అని చెప్పాను. అదే గాంధీనగర్లో కనిష్క హోటల్లో కూర్చుందామని రండి అని. కొంతకాలం రాజ్కుమార్ గారి హోటల్లో ఉన్న సందేశ్ అని అందులో ఉన్నాను అనమాట. నేను ఎక్కడైనా రాని అని, ఎవడొస్తాడు రండి అని. సమస్యగా ఉందా, ఒకటి లైఫ్ ఒకటి తీసేయడం అనేది. ఆ యువతలో గదులు దొరుకుని నేనేం చేస్తారు. ఈ అమ్మాయి భయపడే కొద్ది వాళ్ళు చేస్తారు. ఆ అమ్మాయికి ఐఎమ్ గివింగ్ అన్ అడ్వైస్ టు రష్మిక, రిపోర్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, గో టు ద కోర్ట్, గెట్ అన్ ఆర్డర్, దట్స్ ఆల్. గో విత్ ద వెరీ గుడ్ బౌన్సర్స్ కూడా పెట్టుకెళ్ళండి. అది గవర్నమెంట్ కూడా నీకు సెక్యూరిటీ ఇస్తుంది యాక్చువల్గా. అది తర్వాత ఆ అమ్మాయి తరపున వాళ్ళ కులస్తుల పేర్లు చెప్పొద్దు అని, ఎందుకంటే అసోసియేషన్ పేర్లు, కులం పేర్లు, ఆడెవడ పేర్లు చెప్పకూడదు. చెప్పడం వల్లనే ఈ ఛానల్ ప్రాబ్లంలో పడుతుంది యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే ఎవడైతే ఈ అమ్మాయిని బాధపడుతున్నాడో ఆడి పేరు ఏమైనా తెలిస్తే డైరెక్ట్గా మీరు చెప్పాలి. వీళ్ళ అసోసియేషన్ ఈ అమ్మాయికి సెక్యూరిటీ కావాలని ఎవరు అడుగుతారు? మీరు సోషల్ మీడియాలో మాట్లాడతాం అంతే. ఎవరిస్తారు? ఈ అమ్మాయి ఫాలో అవ్వాలి టెక్నికల్గాను. దేర్ టెక్నికాలిటీస్ ఆర్ దే వేర్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ డిఫెన్స్. ఒక సెక్యూరిటీ కావాలని అడగాలి, పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవట్లేదు, అందరూ పెట్టుకుంటారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా పెట్టుకోవాలి. యువర్ టేక్ ఐడి ఒక ₹1 పెడితే బుల్లెట్ ప్రూఫ్ కార్ వస్తుంది. యూ హ్యావ్ టు బి డేరింగ్. అంతేగాని అవన్నీ తెచ్చుకునే రామన్ అవన్నీ తెచ్చి వచ్చేస్తాడా నేను ఏదో చేసేయాలని చెప్పేసి, ఏదో నువ్వు ఫంక్షన్ రాలేదని. రాదు. టిల్ ఐఎమ్ టెల్లింగ్ షీ విల్ నాట్ కమ్. ఇంకా భయపడుతూ నాకు ఎవరు అడగలేదు అంటుంది భయపడి. అడగకుండా వాళ్ళు చెప్పరు, అడిగారు ఎందుకు రావాలంటున్నాను. తెలివి ఓన్లీ ఇక్కడ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్లే ప్రమోషన్ రావట్లేదు, డబ్బులు ఇస్తే వస్తారు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. నువ్వు హీరోయిన్ అయినా కూడా నేను రాను, నాకు ఏదో పని ఉంది అని రావట్లేదు. మధ్యన చిన్న సినిమాలు అయితే ఎవ్రీథింగ్ కమర్షియల్. ఒక పెళ్ళికి వెళ్తే డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు పెళ్ళికి. సెలబ్రిటీస్ తీసుకెళ్తేనే అది పేజ్ 3లో వస్తుంది డెక్కన్ క్రానికల్లో. ఇక్కడ ఏం చేస్తారు? డబ్బున్నవాడు 2-3 ఆర్టిస్టులు పట్టుకెళ్తారు, ఒక్కొక్కటి 5 లక్షలు ఇచ్చి. ఆ రోజులు వచ్చేసినప్పుడు నీకు ఫంక్షన్ ఎందుకు రావాలి? రాదు. అది ఒక కక్ష. ఆడొక్కడ బెదిరించేస్తాడు. ఈజ్ ద బాస్ ఆఫ్ బాసెస్. అదే బన్నీగాడు అంటాడు నేను అందరికీ బాస్, మీ బాసులకి బాస్ అంటాడు. ఆ టైంలో అలాగేం కాదు కదా. అయినా కూడా అంటాడు ఏంటంటే ఎందుకు ఆ అమ్మాయి మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇక్కడ కన్నడ నుంచి. అది భయపెడతారు. అది అలుసుగా తీసుకుని. మామూలుగా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటుంది. హీరోయిన్లు అందరూ అలాగ వచ్చిన వాళ్ళే. సో అలాగ వచ్చి ఉంటుంది. దాన్ని అలుసుగా తీసుకుని భయపెడతాడు అనమాట. లెటర్ గివెన్ కంప్లైంట్ సిబిఐకి అందరూ మొత్తం పెట్టి వాళ్ళ పేరుని బదనాం చేసి వదిలేయాలి. అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. హౌ కుడ్ యూ సే ఫిల్మ్ ఫెస్టివల్ అంటుంది. ఎక్కడ జరిగినాయి? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫెస్టివల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గోవా, ఇండియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కండక్టెడ్ బై డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఢిల్లీ. మరి మీరు చేసుకున్న ప్రైవేట్ ఫెస్టివల్ ఉంటుంది. అయినా కూడా రాదు. ఎందుకు రావాలన్నాను. ఆ అమ్మాయికి ఈ రోజున అలా అడిగేస్తే 10 లక్షలు ఇచ్చి చూడన్నాడు. అటువంటిప్పుడు వై విల్ షీ కమ్? అంచేత ఆ అమ్మాయికి ఇటువంటివి కూడా తెలిసి ఇక్కడ కూడా భయపడిపోతారు. ఆడు వన్నెగడ్డి అన్నాడట అని లోపల వేస్తారు. ఇంక ఎవరి దగ్గరికి వెళ్తుంది? నా దగ్గర రమ్మని చెప్తాను. ఎవడు చేయటం సరిగ్గాను నా దగ్గర అవసరం లేదు. షీ కెన్ గో టు ఢిల్లీ, గో అండ్ కంప్లైంట్ దేర్. ఫస్ట్ గివ్ ఏ ఫైల్ ఎ కేస్ అగైన్స్ దట్ ఫెలో ఇన్ ది సుప్రీం కోర్ట్. ఇంకా రక్షణ లేదట్టి. ఎవడో ఒకటి బెదిరించేస్తే బెదిరిపోవాలా నువ్వు? ఎక్కడున్నాం మనం? స్టోన్ ఏజ్లో ఉన్నామా, లేకపోతే ఎక్కడో 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయావా? అమ్మాయి ఎందుకు భయపడుతుంది? నవ్ షీజ్ ద కాస్ట్లీయెస్ట్ సెల్యులాయిడ్ గర్ల్, సిల్వర్ స్కిన్ గర్ల్ కింద లెక్క. ఎందుకంటే తను యాక్ట్ చేసిన అన్ని సినిమాలు హిట్టే. అంచేత బ్లాక్ మెయిలింగ్ ఇది. అలాగంటే ఇంకో ₹1 ఇస్తుంది కదా. ఇదొక టెక్నిక్. అక్కడ చాలా అసోసియేషన్లు చూశాను బెంగళూరులో, పేర్లు చెప్పను అందరినీ అని అన్న కానీ చాలా మటుకు ఇదే పని వాళ్ళకి. ఆ విధంగా చేస్తూ ఉంటారు యాక్చువల్గా. ఆ అమ్మాయికి ఫెస్టివల్ నేను విన్నది ఏంటంటే ఓ ఫెస్టివల్కి పిలిచారు, రాదు.
నవ్ ఐఎమ్ ఆన్ బిహాఫ్ ఐఎమ్ టెలింగ్ షీ విల్ నాట్ కమ్, ఫర్దర్ కూడా రాదు. ఫర్దర్ అసలు అమ్మాయి బెంగళూరు అమ్మాయి అని చెప్పుకోవట్లేదు, తెలుగు అమ్మాయి అని చెప్పుకుంటుంది. దాని ఇష్టం. అంతే. షీ కెన్ రేపే కన్వర్ట్ అవ్వచ్చు రేష్మిక చౌదరి అని. అర్థమైనప్పుడు అర్థమైంది. somebody will adopt. వాట్ ఈజ్ రాంగ్? అయినా పడిపోతుందంటే నేనేం చేయలేను. ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఓకే. ఇఫ్ యూ వాంట్ అస్ టు హెల్ప్, డూ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. దట్స్ ఆల్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.